సో ఈ వీడియోలో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయింది వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో దానికి గల రీజన్స్ కూడా మెయిన్గా మనం డిస్కస్ చేద్దాం. అలానే నాకు సార్ సంజన గారిపై బాగా అనేది సీరియస్ అయ్యిండు. సో ఎందుకు సీరియస్ అయినా మీ అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి మనం మాట్లాడుకుందాం. అలానే ఇమాన్యుయల్ని నెక్స్ట్ కళ్యాణ్ పడాలా, సో వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేట్ చేసినారనమాట. సో వీళ్ళకు అప్రిషియేట్ చేయని గల రీజన్ కూడా మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉండొచ్చు, బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తా. సో వీడియో చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఒక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్, సో దాని గల రీజన్స్ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది సంజన గారి పైన అయితే గట్టిగా సీరియస్ అయ్యి అని చెప్పేసి. సో ఎందుకు సీరియస్ అయ్యి అనేది, ఈ దొంగతనాలు అనేది రిపీట్ అయిపోతుండే ఆమెతోటి. సో ప్రతిసారి కూడా ఎట్లంటే కుక్క తోక వంకర అంటారు కదా. సో రాయి పెట్టేసి ఉంచినంత వరకే ఆ తోకనే చక్కగా ఉంటుంది, తర్వాతకి మళ్ళీ రాయి వదిలి పెట్టేసి ఏమైపోద్ది, మళ్ళీ వంకర అయిపోతుంది. సేమ్ అట్లనే ఉంది సంజన గారి బిహేవియర్. లాస్ట్ వీక్ బయటికి పంపించినా కూడా తన బుద్ధిలో ఎలాంటి మార్పు అయితే లేదనమాట. సో అదే ఒక్కర బుద్ధి, సో అదే అట్లా చూడడం అన్నమాట. ఏమంటే తనకు అది నాటినెస్ కావచ్చు, బట్ చూసే ప్రేక్షకులకు కూడా అలానే అక్కడ ఉన్న అనుభవిస్తున్న హౌస్ మేట్స్ కూడా తను చేసే యాక్టివిటీ అనేది సో నాటిగా అనిపిస్తే డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. సో లోపల ఉన్న పీపుల్స్కి నచ్చట్లేదు తన బిహేవియర్, అలాంటి పనులు చేయడము, అలానే చూసే బయట ప్రేక్షకులు కూడా చిరాకు దుబ్బుతుండే. లాస్ట్ టైం ఇట్లా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి సేమ్ ఇదే సిచ్యువేషన్ నాగ్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు. సో నాగ్ సార్ తనకైతే గట్టిన క్లాస్ పీకిండు. సో నీకు ఎందుకు ఇవన్నీ అవసరమా, లాస్ట్ టైం చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా దొంగతనం చేస్తాను అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే తను అనుకుంటుంది జస్ట్ ఒక బోర్డేస్ అయిపోద్ది, ఓకే నా పనులు చేసుకుంటూ పోతాను అనుకుంటున్నారు. కాకపోతే బయట ఎంత నెగిటివిటీ అనేది ఇక్కడ పెరుగుద్ది అనేది ఆ ఆలోచన అయితే ఆమె చేయట్లేదు. సో ఆమెతోటి నిజంగా చాలా అనిపించుండే, అనవసరంగా ఈమె కోసం ఆ సాక్రిఫై చేసింది వాళ్ళందరూ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళకు చాలా ఇష్టమైన సాక్రిఫై చేసిళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడుకోవాలంటే తనకు క్యాప్టెన్సీ వచ్చింది థర్డ్ వీక్కి. సో అక్కడ ఆమె కోసం, సంజన గారి కోసం ఆమె తన క్యాప్టెన్సీని వదులుకున్నాడు. జస్ట్ నాగ్ సార్ అడగడమే ఆలస్యం, ఎమ్మటే బ్యాండ్ తీసేసి పక్కన పెట్టేసిండు. ఇక ఇక్కడ తనుజ కూడా తన కాఫీ ఇచ్చేసింది, మొత్తం సీజన్ ఉన్న రోజులు తను కాఫీ తాగనని చెప్పేసి. భరణి గారు ఆ లాకెట్ గురించి ఆ లాకెట్ ఇచ్చేసిండు. సో అట్లా ఇక్కడ రీతు చౌదరి హెయిర్ తీసేసుకున్నది. వీళ్ళందరూ ఎవరి మీద ఇష్టంతో, తన మీద ఇష్టంతోనే కదా. ఓకే, మిగతా వాళ్ళందరి గురించి పక్కన పెట్టేసేయండి. ఓకే, వాళ్ళు తన గురించి ఎలాంటి సాక్రిఫై చేయలేదు, అలానే నాగ్ సార్ కూడా వాళ్ళని అడగలేదు. సో తన కోసం సాక్రిఫై చేసిన వాళ్ళ కోసమన్నా అట్లీస్ట్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా తన బిహేవియర్ ఉంటే బాగుండు. తన హౌస్లోకి వచ్చినప్పుడు చెప్పింది, మీతోటి ఎలాంటి చిరాకు పెట్టాలని మీకు మంచిగా నేను చూసుకుంటాను చెప్పేసి. దాన్ని కూడా ఆ మాటను కూడా తను అక్కడ నిలుపుకోలేకపోయింది అనమాట. ఎందుకంటే ఆ ఎగ్గు దొంగతనం చేయడంతో సఫర్ అయిన దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. భరణి గారికి ఎంత కోపం వచ్చిందో చూసిళ్ళు, అలానే తనుజ, అలానే రీతు, వీళ్ళు కూడా చాలా సీరియస్ అయిపోయి అన్నం కూడా తినలేక కొద్దిసేపు. ఇలాంటి పనులు చేస్తే ఎట్లా, మాకు మంచిగా ఉండదు, అవి ఎక్కడెక్కడో పెట్టి తీస్తారు అని చెప్పేసి కొద్దిగా తన చిరాకుని అయితే చూపించింది. సో ఇమాన్యుయల్ తనకు మదర్ అని పిలుస్తారు కాబట్టి తనలో కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళతో చెప్తుండే కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయలేము మీద. బట్ ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఇక్కడ సంజన అర్థం చేసుకుంటే బాగుండు, చాలా ఫన్నీ అయిపోతుంది అనమాట తనకు. సో ఏం చేసినా కూడా నడుస్తుందిలే, ఓకే అంత నాటి అలాంటి మనం ఒక ముద్ర వేసుకున్నాం కాబట్టి ఇక అదే నడుస్తుంది అన్నట్టు ఆమె బిహేవియర్ ఉండే. బట్ అది ఎప్పటికి కూడా నాటి కాదు. స్టార్టింగ్లో కొంచెం మంచిగా అనిపించిండే, స్టార్టింగ్ సీజన్ ఫస్ట్ వీక్లో దొంగతనం చేయడం అనేది ఒక ఫన్నీ వేలు అయిపోయింది, కొద్దిగా మంచి కంటెంట్ జనరేట్ అవుతుందని చెప్పేసి. బట్ అది రాను ఏమైపోతుందంటే చిరాకు దొప్పిస్తుండే. సో అదే ఈ చిరాకు ఇప్పుడు మనకు వచ్చింది, చూసే ప్రేక్షకులకు అట్లా ఉంది, హౌస్ మేట్స్కి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో దాని రిజల్ట్ ఏంటంటే ఈ వారం నాకు సార్ తనకి క్లాస్ పీకడం. సో మేబీ నాకైతే నెక్స్ట్ వీక్ నుంచి కూడా కొంచెం ఇలాంటి బిహేవియర్ మార్చుకుంటే బాగుంటుందని. సో యాజ్ ఏ కామన్గా యాజ్ ఏ మనం చూసే ప్రేక్షకుల లెక్క నా వంతు ప్రయత్నంగా నేను కోరుకుంటున్నా. తనకేం చెప్పాము, ఎందుకంటే అక్కడ చెప్పడానికి ఏముండదు. సో నెక్స్ట్ ఇక ఇమాన్యుయల్కి అలానే కళ్యాణ్కి వీళ్ళకి కళ్యాణ్ పడాలా. సో వీళ్ళిద్దరికి అప్రిషియేషన్ ఏంటంటే, సో అక్కడ టాస్క్లో వీళ్ళ కంటెండర్ అయ్యే టాస్క్లో వీళ్ళు బాగా ఆడాలి కాబట్టి అందులో వీళ్ళు ఆడిన విధానానికి మెచ్చుకొని నాకు సరైతే వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఇక నెక్స్ట్గా మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరు. సో ఓపెన్గా చెప్పాలంటే అందరికి తెలిసిన విషయమే, ఓటింగ్లకు లిస్ట్ ఓటింగ్ ఉంది తనకి ఏ వెబ్సైట్లో చూసినా కానీ. సో హరిత హరీష్ గారు ఈ వీక్ ఆల్మోస్ట్ అంటే 99.99% డెఫినెట్గా తనైతే హౌస్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తాడు కూడా. సో ఎందుకనేది మనం మాట్లాడుకుంటే, తను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా మంచి పర్సన్ అంటే మీన్స్ ఏంటంటే మంచి కాంపిటేటర్గా ఉంటాడు ఖచ్చితంగా మిగతా వాళ్ళందరితోటి. అంత మాట్లాడే విధానంలో అట్లుంది, మంచి ఆటలతో కూడా తన బెస్ట్ ఇస్తారని అనుకుంటుండే. బట్ పోతుంటే తను మాట్లాడే మాటలలో క్లారిటీ మిస్ అయిపోయి తను మాట్లాడిందే ఫ్యాక్ట్ అనుకోవడం, తను మాట్లాడిందే తోపు అనుకోవడం, తను మాట్లాడిందే గ్రేట్ అనుకోవడం. సో ఆపోజిట్ పర్సన్స్ ఏం మాట్లాడినా కూడా వాటిలో తప్పులు చూపించడము,
అదే వర్షన్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కరెక్ట్, నా వర్షన్ ఇది కరెక్టే ఉంటుంది, మరి మీరు అట్లా అనిపిస్తుంది ఏమో అని చెప్పేసి ఈ విధంగా సో నోటికి వచ్చినట్టు మాట్లాడము, సో కొన్ని మాటలు లూజ్ టాక్ చేయడము, సో ఇవన్నీ తనకు బాగా నెగిటివ్ అయిపోయినాయి. అలానే ఇప్పుడు తనతో కంపేర్ చేస్తే ఫ్లోరా ఉంది, అలానే ఇక్కడ శ్రీజ కూడా ఉన్నారు. బట్ వాళ్ళతోటి కన్నా మనోడికి ఎక్కువ ఓటింగ్ అనేది రావాల్సి ఉండే కామన్గా. బట్ ఈ వీక్ తను ఆడిన ఆటలో ఎక్కడ కూడా తను కనవలేదు. సో ఫస్ట్ ఆడియన్స్ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా పర్సన్ అనేవాడు నామినేషన్లో ఉన్నప్పుడు ఆట అనేది వాళ్ళు బాగా ఆడితేనే వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈయన మధ్యలో గివ్ అప్ ఇచ్చిన విధానం చూస్తే మీరు అందరూ నిజంగా షాక్ అవుతారు. సో ఎగ్జాంపుల్గా ఆ టాస్క్లో అయితేనేమి, ఇప్పుడు ఇమాన్యుల్ను కళ్యాణ్ ఇక్కడ అప్రిషియేట్ ఏదో చేసిలో, సో ఆ టైంలో ఆపోజిట్ టీము ఒక తనుజ వాళ్ళ టీంలో ఉన్నప్పుడు, తనుజ, రీతు అలానే హరీష్ గారు ఉన్నప్పుడు మధ్య మనోడు గివ్ అప్ ఇచ్చేసిండు. నాకు పెయిన్ ఉందని చెప్పి, నాకు పెయిన్ వస్తుంది నేను ఆడలేనని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు మా సంచలలాగా ఉన్నటువంటి భరణి గారు ఏం చేసిళ్ళు, మళ్ళీ బిగ్ బాస్ చెప్పి బిగ్ బాస్ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని శ్రీజకి ఇచ్చిల్లు ఆ పొజిషన్. సో అక్కడ శ్రీజ తనకు ప్లస్ అయిపోయింది, కానీ ఇక్కడ హరీష్కి ఎక్కడ ప్లస్ కాలేదు. సో అదొకటి. ఎందుకంటే ఆట ఆడుతున్నాయి కదా, నువ్వు ఆడే ఆటను బట్టే ప్రేక్షకులు నేను డిసైడ్ చేస్తారు, నీ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ప్రతి దాంట్లో నీ కంట్రిబ్యూట్ ఎంత ఉందని చూస్తారు. సేమ్ నీలాంటి పర్సన్ హౌస్లో ఉండాలా ఉండొద్దని కూడా డిసైడ్ చేసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో గివ్ అప్ ఇచ్చేయడము, ఎక్కడనో కొసకుండడము, అలానే మిగతా హౌస్మేట్స్ అందరితోటి ఒక మింగిల్ అవ్వడం అనేది లేదు హరీష్ గారితో. స్టార్టింగ్ వీక్ నుంచి చూడండి, ఫ్రమ్ డే 1 నుంచి చూడండి, ఈ రోజు వరకు చూడండి, ఎక్కడ కూడా ఒక పర్సన్ తోటి నవ్వుకుంటూ మాట్లాడింది చాలా రేర్ అన్నమాట. జస్ట్ చేతుల్లో లెక్క పెట్టుకోవచ్చు. అక్కడో సిచ్యువేషన్లో ఉన్నాడు, ఇక్కడో సిచ్యువేషన్ ఉండొచ్చు అని మనం అనుకోవాలి తప్పించి అతని దగ్గర నుంచి ఎలాంటి పెద్దగా లేదు. సో లాస్ట్ వీక్లో కూడా తన వైఫ్ ఒక మాట అని ఉండే, మనం దగ్గర చాలా హ్యూమర్ ఉంటుంది సార్, అది చాలా మిస్ అయిపోతున్నాము, సో హౌస్లోకి ఎందుకు వచ్చినాము, ప్రజెంట్ మనం ఉన్న పొజిషన్ ఏంటిదని కూడా తెలుసుకోవాలని చెప్పేసి. బట్ వీటన్నిటిని నేనైతే రియలైజ్ అయితే కాలేదని నేను అనుకుంటుండే. ఎందుకంటే హ్యూమన్ అంటే ఎక్కడ కూడా ఒక హ్యూమర్ చూపించలేదు, ఎవరితో కూడా కరెక్ట్ ఫన్నీ వెళ్ళి చూపించుకోలేదు. ఈవెన్ ఇక్కడ సంజన ఫ్లోరా ఒకసారి హరీష్ గురించి మాట్లాడుకుంటున్నారు, తను కొంచెం పిల్లాడిలా బిహేవియర్ తనది క్యారెక్టర్, బట్ తనతోటి ఉంటే మంచిగా పని చేయించుకోవచ్చు, మంచిగా మాట్లాడతారని చెప్పేసి అన్నారు. బట్ వీళ్ళకంటే ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినాం మనం దగ్గర నుంచి ఎలాంటి మరి కొంచెం మంచిగా మింగిలేదర్ కావచ్చు అనుకుంటే హౌస్మేట్స్ అందరితోటి. ఏ మూమెంట్ చూసినా కూడా ఎప్పుడు కూడా అలోన్గా ఉండనీకే ట్రై చేసిండు. సో కలిస్తే ఇక్కడ ఈ కామనర్స్ తోటి కలవడం తప్పించి కూడా పెద్దగా వాళ్ళతోటి ఇది మింగిల్ అవ్వడము, ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడే విధానం అయితేనేమి, డీమోన్ మాట్లాడే విధానం అయితేనేమి, శ్రీజ, ఇప్పుడు మన దివ్య వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా అందరితో మంచిగా మింగిల్ అవుతుంటే ఈయనకేమైందో అర్థం కాదు. ఎప్పుడు చూసినా కూడా నేను ఒకటే, నా రూటే సపరేట్ అన్నట్టు ఈయన బిహేవియర్ ఉంటారన్నమాట. సో దీంట్లో ఏమైపోతుందంటే ఇక్కడ స్క్రీన్ షేర్ అనేది ఎక్కడ కనబడట్లేదు, అది పక్కన పెట్టేసినా కూడా చూసే ప్రేక్షకులకు మనోడు అంత పెద్దగా రిజిస్టర్ అవ్వట్లేడు అనమాట. మంచి కాంపిటీషన్ ఇచ్చే పర్సన్ అయినప్పటికీ కూడా మాట్లాడే విధానంలో ఒక్కోసారి కొంచెం అరగెంట్ ఉన్నా కానీ డెఫినెట్గా మిగతా ఇద్దరితో కంపేర్ చేస్తే తనకు మంచి పాజిటివిటీ ఉండే, కానీ దాటిని మనోడు బెనిఫిట్ అంటే యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిన అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నా, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అలానే కొంచెం కుకింగ్ సెక్షన్లోకి వచ్చినప్పుడు కూడా చాలా నెగిటివిటీ మనకి ఏర్పడింది. సో కుకింగ్ సెక్షన్లో ఇప్పుడు ఓనర్స్ వచ్చేసి తన దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక ఐటమ్ ఉండమని చెప్పేసి అంటే దాంట్లో డైరెక్ట్ ఉండకుండా, సో ఎందుకంటే ఇక్కడ టెనెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి ఓనర్ చెప్పినప్పుడు. సో అక్కడ ఆ రూల్ని మనోడు మెయిన్గా మర్చిపోయి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టడము, ఇక్కడ ఓనర్సే భయపడుతున్నారు టెనెంట్ ఈ హరీష్ని చూసి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతిసారి కూడా హరీష్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది డే బై డే పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. అలా అని మనోడు అప్పటికే రియలైజ్ అయిపోయి నాకు ఇలాంటి బ్యాడ్ ఇట్లా ఒపీనియన్ అయిపోతుండే, సో నేను హౌస్లో ఉండాలనుకుంటున్నా కాబట్టి కొంచెం మన బిహేవియర్ని మార్చుకుందాం, ఈ ఆలోచన చేసినా బాగుండు. సో నాకు సార్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రతి వీక్ కూడా మనోడికి కొంచెం మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా తన బిహేవియర్ మార్చుకునే ప్రయత్నం అయితే చేయలేదు. సో కొంచెం ఆరగెంట్గా ఉంటుండే, ఏదైనా ఒపీనియన్ కొంచెం గట్టిగా చెప్తుండు, అది పాయింట్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. సో నీ దగ్గర తప్పనప్పుడు కూడా దాన్ని సమర్థించుకునే విధానంలో అట్లనే ఉంటే ఏమైపోద్ది అంటే యాక్సెప్ట్ చేయలేరు. సో నువ్వు చెప్పిన పాయింట్లో నిజం ఉండి ఆపోజిట్ పర్సన్ ఎంత వరస్ట్ పాయింట్ అక్కడ మీద పెట్టినా కూడా నువ్వు చెప్పే పాయింట్లో కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ నీకు సపోర్ట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ నీ పాయింటే ఉండదు, బట్ నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా అంటే చూసిన కూడా యాక్సెప్ట్ చేయరు కదా. సో ఇలాంటి మిస్టేక్స్ హరీష్ దగ్గర ఇంకా చాలా ఉండే ఇలాంటివి. సో గేమ్లో పార్టిసిపేషన్ లేదు, మాటలు మాట్లాడతారు, బట్ అవి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాడు. సో లూజ్ డాక్ చేయడము, వాటిని సమర్థించుకునే విధానంలో ఇంకా ముందుకెళ్ళడము, ఎక్కడ కూడా అగ్రి కాకపోవడము. సో అలానే వీళ్ళ కామనర్స్కి ఒక స్టార్టింగ్ నుంచి కూడా ఒకటి ఉంది ఏంటంటే, నాకు సార్ వచ్చేసినప్పుడు వీళ్ళ బిహేవియర్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. సో లాస్ట్ మనకు ఇక్కడ ప్రియ ఎలిమినేట్ అయినప్పుడు కూడా సో శివాజీ గారు మాట్లాడే అక్కడ డైరెక్ట్ ఒక వీడియో ప్లే చేసేసి, సో ఆ బిహేవియర్ ఏంది, ఎలా మీరు కూర్చుంటున్నారు ఒక హోస్ట్ ముందని చెప్పేసి. సో అక్కడ అంత పెద్ద పర్సన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సి ఉండే.
బట్ ఆ విధానం అనేది కరెక్ట్ లేదు. ఇట్లా మరి ఇంత ఇలా కూర్చుంటారా? అట్లీస్ట్ నాగార్జున గారు పక్కన పెట్టండి, మన ముందు ఒక హోస్ట్, అది ఎవరైనా కానీ, బట్ మనం ఖచ్చితంగా పొజిషన్కి రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి నాకు సార్ చెప్పిండు. అందులో ఈయన కూడా ఒక పార్ట్ ఉన్నాడు, శ్రీజ ఉంది ఇక్కడ, ప్రియా, అలానే ఈమె కూడా, సో ఇక్కడ హరీష్ కూడా. సో ఇలాంటివన్నిటి కలిపితే మేజర్గా బ్యాడ్ అనేది ఈయనకే అవుతుంది. సో ఇప్పుడు హరీష్తో కంపేర్ చేస్తే ఫ్లోరా ఇక్కడ కూడా చాలా తక్కువనే. కాకపోతే ఎందుకు హరీష్కి ఓటింగ్ తక్కువ అయిపోయిందంటే ఇది. సో ఇలాంటి బిహేవియర్ వల్ల, ఇలాంటి ఆటలో ఎవరితో కంఫర్టబుల్, వాళ్ళ అందరితో మంచి కలిసిమెలిసి ఆడకపోవడము, మాటలలో కలపకపోవడము. సో ఇప్పుడు మిగతా హౌస్మేట్స్ ఎవరైనా కూడా తన దగ్గరికి రావాలంటే ఆలోచిస్తారు తప్పించి కూడా, లేదు హరీష్ గారి దగ్గరికి పోదామని చెప్పేసి ఎవరు కూడా అంత ఫ్రీగా మూవ్ అవ్వలేరు హరీష్ తోటి. సో మెయిన్గా అది తనకు పెద్ద మైనస్ అయిపోతుంది అనమాట. ఏ హౌస్మేట్ అని చూడండి, ఈవెన్ భరణి గారు కూడా చూడండి, తన దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా ఒక ఒపీనియన్ చెప్పుకోగలుగుతారు. కానీ ఇక్కడ హరీష్ దగ్గరికి వచ్చేసరికి అలాంటి ఒపీనియన్ షేర్ చేసుకునే పొజిషన్లో ఎవరు లేరు. ఇదే తనకు పెద్ద మైనస్ అనమాట. సో ఇలాంటివి, అలానే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఇవన్నీ కలిసి తనకు చాలా పెద్ద మైనస్ అయిపోయి ఓటింగ్లో లీస్ట్ ఓటింగ్ జరిగింది. అలానే ఏ సైడ్లో చూసినా, అఫీషియల్ అన్అఫీషియల్ దేంట్లో చూసినా కూడా సో అదే నెగిటివ్ ఇంపాక్ట్ అంటే తనకి ఇంకా పెద్దగా అయిపోయి దానికి అవుట్పుట్ ఏంటంటే ఈ వీక్ బయటకు వచ్చే అవకాశము. సో అయితే వీడియో చూసిన తర్వాతకి మరి హరీష్ గారి గురించి మనం మాట్లాడుకున్న పాయింట్లలో ఏమైనా తక్కువ ఉన్నాయా అంటే తక్కువ ఉన్న పాయింట్ల కింద అది కామెంట్ చేయండి. మనం చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని చెప్పండి, మనం నెక్స్ట్ వీడియోలో మనం కొంచెం కవర్ చేసుకుంటూ పోదాం. అలానే సంజన గారి గురించి ఒపీనియన్, ఇమాన్యుయల్, కళ్యాణ్, సో వాళ్ళ గురించి ఇంకోటి ఏంటంటే, సో మేబీ ఈ పాయింట్ గురించి కూడా నాకు సార్ అడుగుతారు అనుకుంటా, అక్కడ డీమాన్ ఉన్న అలానే మన రీతు గురించి. సో అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనకు ప్రోమో వచ్చిన తర్వాత వాటి గురించి కూడా బాగా మాట్లాడుకుందాం. సో ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చికెన్ మిక్స్.